క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 6వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. దేవుడు 6వ దినాన నరుని కలుగజేశాడు. 6 అనే సంఖ్య మానవుని సంఖ్య, అది మానవుని సంఖ్యను సూచిస్తుంది. అయితే ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ నరుడు ఏ విధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ తాను శోధించబడుతూ పాపములో పడిపోయాడో, దేవుని ఆత్మకు దుఃఖం కలుగజేశాడో ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అదే సమయంలో ఆ నోవహు అనే ఒక అద్భుతకరమైన వ్యక్తి కూడా మనకి ఇక్కడ కనబడతాడు. ఈ 6వ అధ్యాయము 3వ వచనంలోను, 5వ వచనంలోను, 11వ వచనంలోను, అలాగే 12, 13 వచనాల్లోనూ పదే పదే వ్రాయబడిన లేదా కనబడుతున్న మాట ఏంటంటే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నింపబడి ఉండెను. సృష్టి ప్రారంభములో ఆయన కలగజేసిన సమస్తాన్ని చూసి ఆయన సంతోషించాడు. కారణం, ఆయన చేసింది అంతయు అది మంచిదిగా ఉందని సంతోషిస్తాడు. అయితే కొంతకాలంలోనే ఈ నరులు పాపం చేసి దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవిస్తూ తమున్న ప్రాంతం అంతటిని, అంటే భూలోకం అంతటిని మీరు ఫలించి విస్తరింపచేసి దాన్ని లోబరుచుకొని వృద్ధి పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తే వీరు భూమి అంతటిని బలాత్కారముతో నింపారు. లేదా భూమి అంతా కూడా చెడిపోయి కనపడుతుంది. దేవుడు సంతాపము చెందడం లేదా పశ్చాత్తాపపడడం, బాధపడటం అనే అంశము బైబిల్లో పలుమార్లు మనం కనబడినా మొట్టమొదట ఇక్కడే మనం గమనిస్తాం. కీర్తన 78:40లో మన పితరుల గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి అందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చాలా జాగ్రత్తగా మనం ఈ అంశాలు ఆలోచన చేయాలి. దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖం పుట్టించేటువంటి విషయాలు ఇక్కడ ఏదో కేవలం నోవహు దినాల్లో ఉన్న మనుషులే కాదు, లేదా ఐగుప్తు నుంచి విడుదల పొంది మోషే యెహోషువ నాయకత్వంలో కనానుకు చేరినటువంటి మన పితరులే కాదు, పలుమార్లు మీరు గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనంలో కూడా మొట్టమొదటి రాజుగా తాను అభిషేకించినటువంటి సౌలును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. ఈ అంశాలన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు మన గురించి మనం ఆలోచన చేయాలి. నిజంగా ఎన్ని మారులు మనము దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తున్నాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. నిజముగా మనల్ని కలగజేసినందుకు, లేదా మనకు ఈవులను అనుగ్రహించినందుకు, లేదా ఆయన వాగ్దానం మనతో స్థిరపరిచినందుకు, ఇలాగా దేవునికి చిత్తానికి దూరం అవుతున్న ప్రతిసారి ఆయనను మనము దుఃఖపెట్టిన వారమే అవుతాం. మీరు గమనించండి, ఇక్కడ 6వ అధ్యాయంలో 11వ వచనంలో భూమి అంతటా దేవుని సన్నిధిలో చెడిపోయి భూమి అంతటా బలాత్కారంతో నింపబడిందే. అయితే ఇటువంటి దినాల్లో దేవునికి దుఃఖము సంతాపము కలుగుతున్న ఆ రోజుల్లో మరి దేవునికి సంతోషము కలిగించిన ఒక అంశం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ అంశమే నోవహు అనే ఒక వ్యక్తి. 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యను. ఇది అద్భుతకరమైన విషయం అండి. సృష్టి యావత్తును నాశనం చేసేసి తాను కలగజేసినది అంతా కూడా చెడిపివేసి ఒక నూతన సృష్టిని కలగజేయాలని దేవుడు ఆలోచించే దినాల్లో ఆ నూతన ఒక కొత్త జనరేషన్ తయారు అయ్యేందుకు నోవహు అనే వ్యక్తి దేవుని దృష్టికి కనబడుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ 8వ వచనంలో, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నోవహు మాత్రమే కాదు, దేవుని కృప పొందినవారు, కృపకు పాత్రులైన వారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్గా మిగిలిపోయారు, చరిత్రకారులుగా నిలిచిపోయారు. అన్నీ చెప్పే సమయం లేదు, కానీ లూకా సువార్త 1వ అధ్యాయంలో అనేక వేల సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు రాకడకు సంబంధించి
మొదటి అధ్యాయం 30వ వచనంలో మరియ దగ్గరికి, కని అయిన మరియ దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు పలుకుతున్న మొదటి మాట ఏంటంటే, ఇదిగో నీవు దయాప్రాప్తురాలవు, నీవు దేవుని కృపను పొందావు. కృప పొందిన వారి ద్వారా దేవుడు చేసేటువంటి కార్యాలు చూడండి. ఒక కొత్త సృష్టిగా తిరిగి ప్రజల్ని పునరుద్ధరించేందుకు నోవహును వాడుకుంటే, ఇక్కడ ఈ సహోదరి పొందిన కృప ఏకంగా లోకమునకు రక్షకుడిగా వచ్చేందుకు. హౌ వండర్ఫుల్లీ దీస్ పీపుల్ ప్లీజెస్ గాడ్. లోకమంతా పాడైపోతుంది, ఎక్కడ చూసినా కూడా పాపము పేటరేగిపోతుంది. ఇటువంటి దినాల్లో పరిశుద్ధంగా నీతిగా బ్రతకడం సాధ్యమేనా అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అసాధ్యం? నోవహు దినములలో తన కుడి ఎడమల నలుదిక్కుల ఉన్న ఆ ప్రజలందరూ కూడా పాపములో ఉన్నప్పుడు నోవహు ఒక్కడే ఎలాగ నీతిమంతుడిగా దేవుని కృపను పొందుకున్నవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఇలా ప్రార్థిస్తున్నారు. 15వ వచనంలో, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. లోకమందు వారిని ప్రతిష్ఠ చేయి, లోకంలో ఉన్న పాపం వారిలో ప్రవేశించకుండా వారిని కాపాడు. అంటే లోకమంతా పాపం ఉంది, ఇక బ్రతకడం కష్టం అని ఏకంగా వారిని తీసుకెళ్తేనే అలాగనట్లేదు. వాళ్ళని తీసుకువెళ్ళమని నేను ప్రార్థించట్లేదు, కానీ ఈ లోకంలో ఉండగానే వారిని ప్రతిష్ఠ చేయ పాపం అంటకుండా. ఇది సాధ్యమే. 16:33 యోహానులో కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన లోకమును జయించి ఉన్నాడు. ఇక ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎలాగా హనోకు దేవునితో నడిచాడో నోవహు కూడా దేవునితో నడిచినవాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయం కలిగినవాడు, నీతిమంతుడు, ఏకంగా తన తరములోని ఒక పర్ఫెక్ట్గా జీవించిన వాడని రాస్తున్నాడు. విశ్వాస వీరుల జాబితాను వివరిస్తున్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో 7వ వచనంలో నోవహు గురించి కూడా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. వర్షం అంటేనే తెలియనటువంటి దినాలు, జల ప్రవాహములంటే తెలియని దినాలు, అసలు ఓడ అంటే ఏంటో తెలియని దినాల్లో అది వరకు చూడని సంగతులను నోవహు నమ్మాడు. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, కానీ తాను నమ్మినటువంటి ఆ విషయాన్ని అతడు ప్రకటన కూడా చేశాడని పేతురు భక్తుడు రాస్తాడు. పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మీరు చూడండి 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఈ నోవహు దేవుని కృప పొందాడు. ఈ నోవహు దేవుని సంతోషపరిచాడు. ఈ నోవహు నీతిపరుడుగా ఉన్నాడు. ఈ నోవహు విశ్వాసం ఉంచాడు. ఈ నోవహు నీతిని ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ నోవహు దినాల్ని, నోవహు క్రియల్ని ఉదాహరణ చూపిస్తున్నాడు. ఇక్కడ మనం హెచ్చరిక పొందుతున్నాం. పేతురు మొదటి ఆ పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం నుంచి మీరు గమనించండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. నోవహు ఓడ కట్టాడు. అయితే తన ఇంటివారు ఆ ఓడ ద్వారా రక్షణ పొందారు. ఇది బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉందని పేతురు భక్తుడు రాస్తున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురు అన్న వాగ్దానం మనకున్నప్పుడు, నా ప్రియ సహోదరుడా, నోవహు వలె దేవుని కృపను పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమును అంగీకరించి రాబోతున్న క్రీస్తు రాకడను విశ్వాసముతో నమ్మి ఒప్పుకొని నీ ఇంటి వారి కొరకు ఈ రక్షణ ఓడను సిద్ధపరచబద్ధుడవై ఉన్నావు. ఈ నోవహు ఓడ వలె రాబోతున్న మనుష్య కుమారుని దినములలో ఆ నోవహు డేస్ని కూడా మనం చూస్తాం, పోల్చడం లూకా సువార్త 17వ అధ్యాయంలో. అక్కడ ఎలాగా
జలప్రలయం వచ్చి అంత నాశనమైనప్పుడు నోవహు ఓడ ఎత్తబడిందో, అలాగే మనిషి కుమారుడు దినాల్లో లోకం మీదకి రాబోయే మహాశ్రమలను నుండి తప్పించుకొని సంఘం అలాగా ఎత్తబడుతుంది. భూమి మీదకి రాబోతున్నటువంటి ఈ దేవుని కోపము ఉగ్రతను తప్పించుకునేందుకు దేవుడు నోవహుకు హెచ్చరిక చేశాడు. నోవహు అట్లు చేసెను. మీరు గమనించండి, 6వ అధ్యాయం ఆదికాండములో చివరి వచనం 22వ వచనంలో నోవహు అట్లు చేసెను. చాలా అద్భుతకరమైన మాట ఇది. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. హెచ్చరిక చేపట్టాడు, అట్లు చేశాడు, పని ముగించాడు. తనతో పాటు మరి 7గురిని రక్షించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంత్యదినముల గురించి ప్రభువు మనకు ఈ యొక్క ఉదాహరణ చూపించి హెచ్చరిక చేస్తూ ఉండగా, రాబోతున్న దేవుని ఉగ్రత నుంచి కనీసం నీ కుటుంబాన్ని తప్పించుకోవడానికి ఈ రక్షణ కూడా అవసరం లేదంటావా? దేవుడు అటువంటి మెండైన కృప నీకు సమృద్ధిగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.